90% స్థానాలు మావే, ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు. గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి. కేటీఆర్. అడుగడుగున అధికార దుర్వినియోగం. హరీష్ రావు. కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసిన పట్టింపు లేదు. ఎన్నికల సంఘంపై రామచంద్రరావు ఆరోపణ. ముందు రామచంద్రరావు గారు పోయి ఎలక్షన్ కమిషన్కి అరవింద్ గారి మీద ఫిర్యాదు చేయండి. అరవింద్ గారి మీద ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటే కాంగ్రెస్ మీద కూడా పట్టించుకుంటుంది. ఎందుకంటే అరవింద్ గారు కూడా దౌర్జన్యం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు కూడా దౌర్జన్యం చేసిండు. ఇక బీఆర్ఎస్ చేతిలో ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వాళ్ళు కిక్కురు మనకుండా ఎక్కడికక్కడ కొంత సైలెంట్గా ఉండే ప్రయత్నం చేసిండ్రు. నిన్న బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. బీఆర్ఎస్ వాళ్ళు కొంత పోరాట స్ఫూర్తి కనబరిచిండ్రు. ఏ విధంగా అంటే నిజానికి వాళ్ళు చేయబట్టే బీఆర్ఎస్ బతుకుతుంది ఈ కార్యకర్తలు చేయబట్టి. లేకపోతే కేటీఆర్కి ఏం పోరాట స్ఫూర్తి లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. హరీష్ రావు ఇటెనకాల వచ్చి కనీసం చూలే ఏ పోలింగ్ బూత్ను కూడా కనీసం పరిశీలించలే. నిన్న టోటల్గా బీఆర్ఎస్ నాయకులు ఇండ్లలోనే ఉన్నారు. కార్యకర్తలే పాపం పోలింగ్ కేంద్రాల వద్ద గోసపడ్డారు, వాళ్ళ పోరాటాన్ని కొనసాగించారు. దొంగ నోట్లను దొరకబట్టింది నిన్న బీఆర్ఎస్ కార్యకర్తలే. కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద విచ్చల విడిగా ప్రలోభ పెడుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి అడ్డుకున్నారు. కానీ ఒక్క పోలింగ్ కేంద్రాన్ని కూడా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పరిశీలించినట్టయితే నిన్న కనబడలే. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్నది మమకారం.